హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్లిపోవడం ఫిక్స్ అయిపోయింది. ఇప్పటిదాకా ఈ మెట్రోని నడిపిస్తున్న ఎల్&టీ కంపెనీ ఇక దీన్ని నడపటం మా వల్ల కాదు అని చెప్పి దీంట్లోంచి తప్పుకుంది. దీంతో గవర్నమెంటే ఈ మెట్రో రైల్ని టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ అందరికీ వచ్చే అనుమానాలు ఏంటంటే ప్రభుత్వము దీన్ని నడపగలదా అని. ఎందుకంటే ఇప్పటికే మెట్రోకి 13,000 కోట్లకు పైన అప్పులున్నాయి. వాటికి ప్రతి సంవత్సరం 100 కోట్లు వడ్డీలు కట్టాలి. ఇంకోవైపు మెట్రో నడిపిస్తుండడం వల్ల ప్రతి సంవత్సరం వచ్చే 100 కోట్ల నష్టాలు ఎలాగూ ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపు ఇంకో 6,000 కోట్లకు పైగా నష్టాలతో ఉంది ఈ మెట్రో సంస్థ. 2024-25 మెట్రో యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఈ ఒక్క ఇయర్లోనే 625 కోట్ల నష్టం ఉంది. ఇట్లా ప్రతి సంవత్సరం ఈ నష్టాల్ని భరిస్తూనే ఉండాలి. ఈ అప్పులకి ఇంకొన్ని 100 కోట్ల వడ్డీలు కట్టాలి. ఈ మెట్రోని ఎల్&టీ నుంచి టేక్ ఓవర్ చేయడానికి వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పుడు 2,000 కోట్లు కట్టాలి గవర్నమెంట్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే చూడండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురి? ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా, కొత్త కోరికలు నెరవేరవు. ఉన్నది కుప్ప కూల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇట్లాంటి పరిస్థితిలో అన్ని వేల కోట్ల అప్పుని అట్లాగే నష్టాన్ని నెత్తిమీద వేసుకుంటుంది మన గవర్నమెంట్. పైగా ఇంట్రెస్ట్ చూపించి మరీ ఈ మెట్రో సంస్థని టేక్ ఓవర్ చేసింది. ఇది కరెక్టేనా? అసలు మెట్రో రైల్ని గవర్నమెంట్ సరిగ్గా నడిపించగలదా? ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఈలోపు మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైకో కామెంటో చేసి సపోర్ట్ చేస్తారని నా చిన్న రిక్వెస్ట్. అయితే ఎల్&టీకి ఈ మెట్రో ప్రాజెక్ట్లో ఇప్పటిదాకా 90% షేర్ ఉంది. ఈ షేర్ మొత్తాన్ని గవర్నమెంట్కి ఇప్పుడు అమ్మేస్తుంది. ఆ ప్రాసెస్కి ఇంకా టైం పట్టొచ్చు, బహుశా ఈ ఇయర్ ఎండింగ్ వరకు టైం పట్టొచ్చు అని అంటున్నారు. మెట్రో రైల్ ఫేజ్ 1 అంటే ఈ 3 లైన్స్లో ఎల్&టీకి ఉన్న ఈక్విటీ షేర్ 90% అన్నమాట. ఆ వాల్యూ 5,900 కోట్ల దాకా ఉంటుందని చెప్పి ఎల్&టీ కొన్ని రోజుల క్రితం యూనియన్ గవర్నమెంట్కి రాసిన లెటర్లో మెన్షన్ చేసింది. కానీ ఇప్పుడు 2,000 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ చేయాలని ఎల్&టీ కంపెనీ స్టేట్ గవర్నమెంట్ని అడిగింది. ఇంకా ఎల్&టీ మెట్రో ప్రాజెక్ట్ మీద ప్రస్తుతం ఉన్న దాదాపు 13,000 కోట్ల బ్యాంక్ అప్పులున్నాయి కదా, అవి కూడా స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయితే ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో ప్రాజెక్ట్ 3 కారిడార్స్ ఉన్నాయి కదా, ఈ 3 కారిడార్స్లో 69.2 కిలోమీటర్స్ నెట్వర్క్ అంతా కూడా గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. అయితే ఇన్ని వేల కోట్లు అప్పు ఉందని తెలిసినా కూడా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించి మరీ మెట్రోని టేక్ ఓవర్ చేయడానికి ఒక రీజన్ ఉంది. మెట్రో ఫేజ్ 1కి ఎక్స్టెన్షన్గా ఫేజ్ 2A, ఫేజ్ 2B అని మెట్రో లైన్స్ని నిర్మాణం చేయబోతున్నారు. దీని DPRని ఇంకా యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. ఫేజ్ 2 మొత్తం నిర్మించడానికి ఎల్&టీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలే అప్పులు, వాటికి వడ్డీలు కట్టడమే కష్టంగా ఉన్నప్పుడు న్యాచురల్గానే వాటి జోలికి పోవద్దని చెప్పి ఎల్&టీ అనుకుంటుంది. దాంతో ఫేజ్ 2ని తెలంగాణ గవర్నమెంటే సొంతంగా నిర్మించి తర్వాత మెయింటైన్ కూడా చేయాలని చెప్పి డిసైడ్ అయింది. కానీ ఫేజ్ 1ని ప్రైవేట్ కంపెనీ ఎల్&టీ, ఫేజ్ 2ని గవర్నమెంట్ నడపడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఫేజ్ 2లో కూడా ఎల్&టీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అట్లా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అవేంటంటే మెట్రో ఫస్ట్ ఫేజ్ని ఎల్&టీ మేనేజ్ చేస్తూ ఫ్యూచర్లో వచ్చే సెకండ్ ఫేజ్ని గవర్నమెంట్ గనక నడిపిస్తూ ఉంటే అది సెట్ అవ్వదు. పాలసీస్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, ట్రైన్స్ ఆపరేషన్ పాలసీస్ కానీ, టికెట్ ప్రైసెస్ కానీ, ఇన్కమ్ కానీ, ఇట్లా చాలా సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఫేజ్ కారిడార్ 1 ఉంది కదా, ఎల్బీ నగర్ టు మియాపూర్. దీంట్లో రెండో ఫేజ్లో దాన్ని హయత్ నగర్ దాకా, ఇటు సైడు పటాన్ చెరు దాకా పెంచారు. అప్పుడు ఒకే లైన్లో సగం ఒకరు ఇంకా సగం ఒకరు మేనేజ్ చేస్తే అక్కడ సీనర్జీ సెట్ కాదు ఎల్&టీ కంపెనీకి, స్టేట్ గవర్నమెంట్కి. సో ట్రైన్స్ ఆపరేషన్స్, రెవెన్యూ షేరింగ్ పాసిబుల్ అవ్వదు. అందుకే మెట్రో ఫేజ్ 2 DPRని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేయట్లేదు. కావాలంటే గవర్నమెంట్, ఎల్&టీ ఇద్దరు కలిసి పార్ట్నర్స్గా ఉండండి అని చెప్పి కేంద్రం చెప్పింది. కానీ ఎల్&టీ దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా నష్టాలే వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మొత్తం ఎగ్జిట్ అవ్వాలని డిసైడ్ అయిపోయారు. మరి మెట్రో ఫేజ్ 2 నిర్మాణం మొదలు కావాలంటే ఇక్కడున్న ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ని కూడా గవర్నమెంటే టేక్ ఓవర్ చేయడం. వేరే దారి లేదు ఇక్కడ. హైదరాబాద్ మెట్రో రైల్ నష్టాల్లో నడుస్తుందని చెప్పి ముందు నుంచి ఎల్&టీ కంపెనీ చెప్తూ ఉంది. 2024-25 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 2025 మార్చి 31 టైం కల్లా ఆ ఇయర్ మొత్తం ఇన్కమ్ 1,108 కోట్లుంటే ఖర్చులు మాత్రం 1,734 కోట్లు.
అంటే నష్టాలు 626 కోట్లు దగ్గర. అట్లా మెట్రో మొదలైనప్పటి నుంచి మొత్తం కూడా 6,605 కోట్ల నష్టాలున్నాయి. ఇంకా ఆ బ్యాంకులకు కట్టాల్సిన 13,000 కోట్లు ఉంది కదా అప్పులు, అవి అడిషనల్. అందుకే L&T సెకండ్ ఫేజ్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మొత్తం ప్రాజెక్ట్నే వదిలించుకుందామనుకుంటుంది. దానివల్లనే ఫస్ట్ ఫేజ్ని కూడా స్టేట్ గవర్నమెంటే టేక్ ఓవర్ చేయాలని డిసైడ్ అయింది, దాని ప్రకారమే చేసింది కూడా. దీంతో సెకండ్ ఫేజ్కి కేంద్రం నుంచి అప్రూవల్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు టికెట్ ప్రైసెస్, ట్రైన్స్ మేనేజ్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ చేతికొస్తే రేట్లు తగ్గిస్తారేమో అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న నష్టాల్లో గవర్నమెంట్ ఆ పని చేసే అవకాశం అయితే లేదు. అట్లాగే మెట్రో ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారా అంటే అది అస్సలు జరగని పని. ఎందుకంటే మెట్రోని ఇన్నాళ్ళు L&Tనే మెయింటైన్ చేసినా కూడా ఆపరేషన్స్ మెయింటెనెన్స్ అంతా కూడా మొత్తం ఒక మల్టీనేషనల్ కంపెనీ కియోలిస్ అనే ఒక పెద్ద కంపెనీకి L&T సబ్ కాంట్రాక్ట్ లాగా ఇచ్చింది. ఈ కియోలిస్ అనే కంపెనీ ఏంటంటే ప్రపంచంలోని చాలా సిటీస్లో మెట్రో రైళ్లని నడుపుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్ చేతికి మెట్రో వచ్చినా కూడా అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓనర్షిప్ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ ఆపరేటర్ చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి బయటకి పెద్ద మార్పులేవి కనిపించకపోవచ్చు. మన దేశంలో ఉన్న 20కి పైగా మెట్రోల్లో ఒక ప్రైవేట్ కంపెనీ మెట్రోని నడుపుతుందంటే అది హైదరాబాద్లోనే. వేరే మెట్రోలు అన్నీ కూడా గవర్నమెంట్లే నడుపుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా గవర్నమెంట్ చేతికే రాబోతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కట్టిన దేశంలోనే ఏకైక మెట్రో హైదరాబాద్ మెట్రో. కానీ ఈ పీపీపీ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి ఇక్కడ ప్రూవ్ అయింది చూడండి. అసలు హైదరాబాద్ మెట్రో ప్లానింగ్ ఎలా జరిగింది, అది ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, L&T కంపెనీ దాన్ని ఎలా మెయింటైన్ చేసిందనే అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్పాను. అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, తర్వాత చూడండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేసింది కదా, ఇక నుంచి గవర్నమెంట్కి పెద్ద ఛాలెంజెస్ ఎదురుకాబోతున్నాయి. అవేంటంటే ఇప్పుడు మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్స్ని మెట్రో కట్టాలి. దాని అంచనా ఖర్చు ఎంత అంటే 24,269 కోట్లు అవుతుంది. అట్లనే ఈ సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద 86.6 కిలోమీటర్స్కి దాదాపు 19,000 కోట్ల దాకా అంచనా అవుతుందని అంటున్నారు. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఇన్ని వేల కోట్లని సమీకరించడము, ఇంకా పాత అప్పులు తీర్చడము, వాటికి వడ్డీలు కట్టడం అనేది గవర్నమెంట్కి పెద్ద ఛాలెంజ్గా ఉంది. ఇప్పుడు అటు తెలంగాణ ప్రభుత్వ అప్పుకి వడ్డీలే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది. అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తారు. ఉన్నది 18,500 కోట్లే. 18,500 కోట్లల్లో ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, రైతు భరోసా ఇవ్వాలనా, షాదీ ముబారక్ ఇవ్వాలనా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలనా, ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22,000 కోట్ల చిల్లర కావాలి. చూశారు కదా, ఇన్ని ఉన్నాయి. సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కట్టాలి. అది చేస్తే ఫినాన్షియల్ బర్డెన్ ఇంకా ఎక్కువ అవుతుంది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. కానీ అయినా తప్పదు, ఆ నష్టాల్ని గవర్నమెంట్ భరించాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హైదరాబాద్కే కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయడానికి ఇట్లాంటి పెద్ద సిటీస్కి మెట్రో ఉండాల్సిందే. ఇప్పుడు ఆర్టీసీని ఎన్నో ఏళ్లుగా గవర్నమెంటే నడుపుతుంది. దాంట్లో లాభాల కంటే నష్టాలు వచ్చిన సందర్భాలే ఎక్కువ ఉండుంటాయి. అట్లాగని ఆర్టీసీని గవర్నమెంట్ మూసేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. మెట్రో అంటేనే కాస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. దాని కన్స్ట్రక్షన్ అయినా, మెయింటెనెన్స్ అయినా, ఆఖరికి అప్పులకు కట్టే వడ్డీలైనా కానీ అదే రేంజ్లో ఉంటుంది. ఆర్టీసీ లో కాస్ట్ మెయింటెనెన్స్ ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కాబట్టి గవర్నమెంట్ భరించగలుగుతుంది. మరి మెట్రో నష్టాల్ని కూడా అంతే భరించాలి. ఇక్కడ కొంచెం గవర్నమెంట్కి గుడ్ న్యూస్ ఏంటంటే మెట్రో ప్రాజెక్టు మొదలయ్యేటప్పుడు అంటే 15 ఏళ్ల క్రితం 100 ఎకరాల భూముల్ని ఇచ్చారు జాయింట్ ఏపీ ఉన్నప్పుడు. ఇది L&T కంపెనీకి. అయితే ఇప్పుడు L&T నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడంతో ఆ భూములు దాదాపు 260 ఎకరాలు గవర్నమెంట్ చేతికి వస్తాయి. వాటి వాల్యూ ఎకరం తక్కువలో తక్కువగా 50 కోట్లు వేసుకున్నా కానీ దాదాపు 13,000 కోట్ల పైనే దాని వాల్యూ అవ్వచ్చు. అట్లా అప్పుల నుంచి ఏమైనా గట్టెక్కుతుందేమో చూడాలి.
నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే గనుక కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్‌ని. అట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్‌ని ఫాలో అవ్వండి. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్‌ని నేను రోజు అందుబాటులో ఉంచుతున్నాను మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్‌ని. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.